ఆయన డాన్స్ మాస్టర్. ఎలా చనిపోయిండు, ఎందుకు చనిపోయిండు? పొద్దుగాలనేనా? మార్నింగ్ 9 o'clock. అది సీసీ ఫుటేజ్ లో మొన్న నేను కొంచెం చూసిన. అది వచ్చేసి టక్మని పడిపోయిండు. అదేనా మీ సార్ అది? అచ్చా అచ్చా. మరి మరి ఆర్ఎంపీ డాక్టర్ ఎందుకు ఇచ్చిండు, ఏం సంగతి అమ్మా? అంటే ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ దానికి పోయినందుకు ఇంజక్షన్ ఇచ్చినందుకు చచ్చిపోయిందా, లేకపోతే ఆయన హార్ట్ ప్రాబ్లం ఉందా? ఇంతకుముందు లేదు. అంటే ఇప్పుడు అది ఇచ్చినందుకే చచ్చిపోయింది అంటున్నావు అమ్మను? ఇక్కడ దేనికోసం వచ్చావు తల్లి? సాయం చేస్తామని కానీ ఆర్ఎంపీ డాక్టర్ మీద అయితే కేసు పెట్టినకి అయితే కాదు కదా? అదైతే ఏం ప్రాబ్లం లేదు కదా మీకు? సరే అమ్మా, అక్కడ పట్టించుకోలేదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ దానికి ఎందుకు వచ్చినట్టు? పని కోసమేనా, లేకపోతే ఏదైనా సాయం కావాలన్నా, లేకపోతే ఇంకేమన్నా డ్యూటీ కావాలని వచ్చారా? దేనికోసం వచ్చారు ఇప్పుడు? ఇల్లు ఓకే అమ్మా. అవునమ్మా. అటు చూడు తల్లి. అంటే ఇప్పుడు నీకు ఇల్లు కావాలంటావు, అంటే కిరాయికి ఉంటున్నావు, పిల్లలు ఇప్పుడు భర్త లేడు కాబట్టి ఇల్లు కావాలంటావు, కిరాయి కట్టుకోలేనంటావు. ఇప్పుడు దానికోసం ఇంత దూరం వచ్చినామా? ఇప్పుడు ఇల్లు ఒకటి, పని డ్యూటీ చూపెడితే చేసుకుంటావమ్మా? ఇప్పుడు ఏమైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నావమ్మా? ఏం లేవా మీకు? ఎవరు ఎందుకు వస్తారమ్మా? నీ తల్లి ఉంటాడు, తండ్రి ఉంటాడు, అన్న ఉంటాడు, తమ్ముడు ఉంటాడు. మీకు భర్త లేదు, ఇప్పుడు ఇలా భర్త చనిపోయిండు. బిడ్డ కాడికి వచ్చిన బతుకుదామని, బిడ్డ కాడికి వచ్చి అల్లుడు కూడా కట్టిన, అల్లుడు కూడా పోయింది. నేనేం చేయాలి సార్? సాగలేదు సార్. నేను నాకు కాళ్ళ నొప్పులు, బాధలు ఉన్నాయి సార్. నేను సార్ కష్టాలు ఉన్నాయి సార్. ఏమైనా ఇద్దరు నేను వచ్చినావు, నా మనడు నా మనవరాలు సార్. నా బిడ్డ కూడా మీకిట సొంత లేదమ్మా? మీకిట లేదా? మీ బిడ్డకి లేదు, మీకు లేదు, ఇద్దరికి లేదా? ఇప్పుడు మీ ఆయన చనిపోయిండు, మీ అల్లుడు చనిపోయిండు. అల్లుడు వేయండి, భర్త వేయండి సార్. నేను మాకేం లేకుండా అయిపోయాను సార్. నా మనవడు నా మనవరాలు, ఒక కొడుకు తెలియలేదు, ఒక కొడుకు ఇక్కలాంగులు. నేనేం పని చేయలేకపోతున్నా, కాళ్ళ నొప్పులతోటి. చిన్న పిల్లలు ఎత్తుకొని కూడా నడవలేకపోతున్నా సార్. నేను ఈ 300 రూపాయల కూర్చోడు చేసి నా పిల్లలు ఎంత బతికేయాలి, ఎట్లా చదవాలని అమ్మాయి నేను ఏడుచుకుంటూ ఉంటున్నాను సార్. ఇప్పుడు ఇంతకుముందు మీరు డాన్స్ మాస్టర్ అంటారు, ఆటమాడు ఒకటే సార్లు చేసిండా, ఇంకేమైనా చేసిండా? ఇంకా చేయలేదు కానీ అమ్మ పైసలు కట్టమంటే కట్టలేకపోయిందంట. అమ్మ పైసలు కట్టమంటే 1,00,000 రూపాయలు కట్టమంటే లేవు కొరకారని పోలేదు. ఆయన సొంతం కొంచెం చిన్న చిన్న క్లాసులు పెట్టుకుంటా, ఇంటి పెట్టుకుంటా చేసుకుంటారు. అంటే ఈ కరోనా వల్ల కొంచెం ఆమె రూమ్ తీసేసింది, అందువల్ల కొంచెం ఆగిపోయింది. ఇప్పుడే కొంచెం 1,00,000 రూపాయలు 20 లక్షలు చేసుకుంటా, చిన్నగా ఏదో ఒకటి చేద్దామని ఆలోచనలలో పడుతుంది. ఏమంటే కాన్పిల్లి కాగానే ఏమంటే సంతానం సార్ ఇక పనులు కట్టడం. ఇంకా సరే భర్త బాగా చిన్న ఏదో చేసుకుంటూ బతకలే అని అనుకుంటారు. అని అనుకోగానే ఇది అయిపోయింది సార్. ఇప్పుడు సినిమా ఫీల్డ్ నుంచి ఏమైనా ఎవరైనా సాయం చేశారమ్మా? అంటే ఒకటే సినిమా చేసిండు కాబట్టి ఎక్కువ ఫోకస్ కాలేడు. ఎవరు రాలేదు సార్. సార్ ఎవరైనా సినిమా యాక్టర్లు కూడా రావచ్చు సార్. పవన్ కళ్యాణ్ సార్ కూడా, రేవంత్ సార్ కూడా చిన్న పిల్లలకి అందరు ప్రతి ఒక్కరికి ఆడుకుంటారు కాబట్టి నా మనవరాలు కొరవు, నా మనని కొరవు రావచ్చు సార్. ఎవరైనా ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు ఆడుకుంటే పుణ్యం ఉంటుంది సార్. ఈ 200 రూపాయల కూలి, 300 కూలి చదువులేని బతకలేదు, సాగలేదు సార్. మేము ఇప్పుడు సినీ ఇండస్ట్రీలు అంటే ఇప్పుడు పెద్దగా ఫేమస్ అయితేనేమో 10 మంది పట్టించుకుంటారమ్మా. ఇప్పుడు ఈయన ఒక సైడ్ క్యారెక్టర్ ఒకటేసారి ఒక 2 సినిమాలలో ఎవరు పట్టించుకుంటారు? ఎవరు మంచి మంచి మేధావులే పక్కకి వెళ్ళిపోతారు. రావచ్చు సార్, వాళ్ళ దయబుద్ధి. చిన్న ఈ పేదలకు చేస్తే పుణ్యం ఉంటుంది కదా సార్. పెద్ద పెద్దలకు చేసిన చిన్న చిన్న చేసిన పేరు వస్తుంది సార్. అందుకని చిన్న పిల్లలు ఏం లేదు సార్, ఎవరన్నా రావచ్చు. చిన్న పిల్లల కోరం, చిన్న పిల్లలు కూడా కొంచెం ఆయన లాని డాన్స్ నేర్చుకొని ఏదైనా సినిమాలలో పక్కన కోరికలు కూడా కోరుతున్నాడు కానీ ఆ దేవుడు తీసుకుపోయింది సారు. సరే అమ్మా, మా వీలైనంత వరకు మీరు వైరల్ చేస్తామని చెప్పేసి మేము మా మీడియా తరఫున మేము హామీ ఇస్తున్నాము. మీకు గిట్ట సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఏదైనా గుర్తించి మీకు ఏదైనా సాయం చేస్తాం, మేము గిట్ట సంతోషంగా ఉంటాం మా మీడియా తరఫున. జై హింద్ అమ్మా.